ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానము చేత నడిపిస్తున్నాడు. అది కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 14వ లేఖనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఇడుబు, ధైర్యమును తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకును. దేవుడు స్పష్టంగాను యథార్థంగాను మనందరితో తను సృజించినటువంటి ప్రతి జనాంగముతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. మనం ఈ లోకంలో ఎవరి కొరకు కనిపెట్టుకుని ఉన్నాం? మరి ఎందు ధైర్యం కలిగి జీవిస్తూ ఉన్నాం? కేవలం మన అతిశయమును బట్టి, మన యొక్క జీవన సరళిని బట్టి ఈ లోకంలో మనం దేవుని కొరకైతే కనిపెట్టుకుని లేము. ఎందుకంటే లోకం మీద, లోకములోని వ్యక్తుల మీద ఆధారపడి, అలాగే లోకంలోని సంపద మీద వ్యామోహంతో ఈ లోకంలో జీవిస్తున్నాం. అదే మన ధైర్యం అని ఎంతో ఎంతో అతిశయపడుతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నీవు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లయితే అదే రీతిగా నీ హృదయం కూడా ధైర్యంగా దేవునిలో పయనిస్తూ ఉంటుంది, దేవునితో వెంబడిస్తూ ఉంటుంది, దేవుని హత్తుకుని మరి నడుస్తూ ఉంటుంది. మరి ఆ రీతిగా మనం ఉన్నామా అంటే ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి హృదయము ఆలోచించాలి. మానవ జాతి సమస్తమును కూడా ఈ యొక్క వాగ్దానమును బట్టి ఆలోచించాల్సిన అవసరం ఉందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ దినము నుండైనా మనం మరి దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలని, అలాగే నిబ్బరము కలిగి ధైర్యముతో దేవునిలో జీవించాలని దేవుడు తన వాగ్దానం ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అలా ఈ దినమునైనా మనం దేవునిలో పయనించాలి, దేవుని కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి అనుకున్నట్లయితే అందరూ తలలు వంచండి. ప్రభువునందు ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరట అందరికీ కూడా మనవి చేసుకుంటూ ఉన్నాను. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వ ప్రపంచముల సృష్టికర్తమైన మా యేసు రాజా, మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ యొక్క నూతనమైన దినమున నూతనమైనటువంటి వాగ్దానము చేత మీరు నడిపిస్తూ ఉండవు. ప్రభువా, మీరు నడిపిస్తున్నటువంటి నడిపింపును బట్టి ప్రతి హృదయము కూడా మీ కొరకు కనిపెట్టుకునే వారిగా, మీలో ధైర్యంగా జీవించే వారిగా ఈ ఛానల్ వీక్షించుతున్న ప్రతి బిడ్డకు కూడా ఆ ధైర్యమును దయచేయమని, మరి మీ కొరకు కనిపెట్టుకుని ఆ యొక్క స్వభావాన్ని ప్రతి హృదయానికి దయచేయమని బ్రతిమలాడుకుంటూ తండ్రి, వీక్షించుతున్న ప్రతి బిడ్డను ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో నన్ను మీ చేతులకు సమర్పించుకుంటూ సమస్తమైనటువంటి ఘనత, మహిమ, ప్రభావములు మీరు పొందమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.